వారం కూడా బాగాలేదు కదా వెళ్ళు అని దేవుని ఆత్మ అంటూ ఉంటుంది. దేవుని సేవకులు దేవుని బిడ్డలు ప్రేరేపిస్తూ ఉంటారు, రా వెళ్ళు, మందిరానికి వెళ్ళు, ప్రార్థనకి వెళ్ళు, చాలా వెనకబడిపోయావు, ఒక ఆదివారం కూడా రాలేకపోయావు, ఈ వారం అన్నారా అని దేవుని సేవకుల ద్వారా ప్రేరేపిస్తూ ఉంటాడు. కానీ అపవాది ఏమంటాడు? నాకు పని ఉందంటాడు, నాకు కుదరట్లేదు అంటాడు. ఎవరు? అపవాది కలిగిస్తాడు ఇవన్నీ కూడా. వాడు అలాగే చేస్తాడు. అంటే మనం ఎవరి స్వరానికి లోబడుతున్నాం చెప్పండి? దైవ స్వరానికా అపవాది స్వరానికా? రెండు స్వరాలు మనకు వినబడతాయి. ఈరోజు దేవుని స్వరం మనం వినాలి. ఆమేన్. దేవుని స్వరం విని దేవుని స్వరానికి లోబడి దేవుని మాట మనకి ఏం చెప్తుందో అది మనం చేయాలి. మీరు బాగా గమనించండి, దేవుని స్వరాన్ని విని ఆ మధ్యలో ఉన్న చెట్టు జోలికి ఆ పండు జోలికి వెళ్ళకుండా వీళ్ళు ఉంటే వాళ్ళు ఎంత బాగుండేవాళ్ళు, వాళ్ళ జీవితం ఎంత